మన యొక్క జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క యుద్ధంలో విజయం అనుగ్రహించేవాడు మన ప్రభు. యెహోషాపాతు ఒక భయంకరమైన యుద్ధ పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి కలిగింది. ఇక్కడ చూస్తున్నాము 2వ వచనంలో ఎవరో ఒకరు ఆపదను గురించిన సమాచారము తీసుకువచ్చారు యెహోషాపాతు రాజు. యెహోషాపాతు ఏమయ్యాడు? భయపడి నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే శత్రువుని మీదకి దాడి చేయడానికి వచ్చుచున్నప్పుడు మొదటగా నీలో కలగవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడడానికి ముందుగా మనలో ఒక ఆలోచన పుట్టాలి. ఎవరు వస్తే ఏమిటి, నేను వాళ్ళ సంగతి ఏంటో చూస్తా, వారి అంతం ఏంటో చూస్తా అనే స్వభావం కాకుండా యెహోషాపాతు ఏమయ్యాడు? ఇక్కడ భయపడ్డాడు. యుద్ధంలో విజయం 2వ అంశం. యుద్ధంలో విజయం అనుగ్రహించేవాడు మన ప్రభు. ఇక్కడ యుద్ధం ఏమో కానీ మనం కూడా చాలా యుద్ధాలు చేస్తున్నాం కదా. మన దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉంటాయి. మన కుటుంబాల్లో కూడా చాలా యుద్ధాలు ఉంటాయి. భార్యలు భర్తలతో, భర్తలు భార్యలతో, విశ్వాసులు విశ్వాసులతో, సేవకులతో యుద్ధాలే యుద్ధాలు. ప్రపంచ యుద్ధాలు, ఇరాన్, ఇస్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. కుటుంబాల్లో కూడా అనేకమైన యుద్ధాలు. మనకి ఆయుధం ఏంటి? మనకి ఆయుధము నాలుకే మన యొక్క ఆయుధం. కొత్తగా మన చేతిలో ఏం ఆయుధాలు అవసరం లేదు. ఎంత నాలుక ఓపెన్ చేస్తే అంత వేగభరితమైన యుద్ధము జరుగుతుంది ప్రియులారా. కానీ మన ఆయుధం ఏమైనది? పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యమే మనకి ఆధారము. ఇదే పదునైన 2 అంచులు గల ఖడ్గము. ఈ ఆయుధం మన చేతిలో ఉన్నప్పుడు దేవుడికి మనం శత్రువుకి భయపడాల్సిన అవసరం లేదు.